అధికార ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సీనియర్ పొలిటీషియన్, అట్లాగే పిల్లి మాణిక్యరావు గారు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ రాజకీయవేత్త. సో ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా సుబ్బారావు గారి విశ్లేషణ, అడ్వకేట్ కాబట్టి దాంట్లో ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సుబ్బారావు గారు ఏం చెప్తారంటే, సాక్ష్యాలు చెరిపివేసినంత మాత్రాన జైల్లో వేస్తారా? ఏంటిది అంటే అది తప్పు చేసినట్టు కాదా? సార్ మ్యూట్లో ఉంది, ఒక్కసారి చూడండి ఒకటండి సార్. స్పష్టంగా అధికార పార్టీ పాపం ముందు నారాసుర రక్త చరిత్ర అనే పేరుతో ఆ రోజున ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసింది. తర్వాత సిబిఐ విచారణ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసిన తర్వాత నారాసుర చరిత్ర కాదు, ఇది జగనాసుర చరిత్ర అని చెప్పేసి నిర్ధారణ అయింది. వాళ్ళు దీంట్లో ఇప్పటికీ కూడా శివశంకర్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి తప్ప కార్యదర్శి పదవి నుంచి తొలగించలా జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా దీంట్లో మొత్తం సూత్రధారి పాత్రధారి అవినాష్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు శివశంకర్ రెడ్డి అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా వివేకానంద రెడ్డి గారి ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆయనకి పోటీ వచ్చిన శివశంకర్ రెడ్డి తనకు రావాలని, తాను ఎమ్మెల్సీ అవ్వాలని చెప్పేసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయనకి ఇవ్వకుండా వివేకానంద రెడ్డి గారికి ఇచ్చినారు కాబట్టి ఆయన ఓడగొట్టడానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు, ఓడగొట్టారు. చివరికి అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు వద్దు, కడప షర్మిలా గారికి ఇవ్వండి అని ఆమె చేత ఒప్పించాడు. ఆమె తరపున పట్టుదలతో ఉన్నాడు. దాంతో ఆయన మీద మరింత కసి పెరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. దాంట్లో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కలిసేసి ఇతరుల ప్రోద్బలంతో అక్కడ వెకీలు కన్వర్ట్ చేశారు, సాక్ష్యాలని కడిగేశారు, రక్తం మరకలు కడిగేశారు, కుట్లు వేశారు, అలానే పూలతో అలంకరించి కుట్లు కనపడకుండా ప్రయత్నం చేశారు. అక్కడ శవ పంచనామా జరగకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ లో పంపించేశారు. ఇంత చేసి ఎవరైతే ఆ రోజున ఫిర్యాదు ఇచ్చాడో కృష్ణారెడ్డి, ఆ కృష్ణారెడ్డి కూడా ఫిర్యాదు కూడా సక్రమంగా నమోదు చేయకుండా, సక్రమంగా ఇవ్వకుండా శివశంకర్ రెడ్డి సిఐకి తూతూ మంత్రంగా ఇచ్చేసి అనుమానాస్పద మృతి అని చెప్పేసి దాన్ని కేసుగా నమోదు చేయించారు. అంటే దాన్ని ఎవరు చెప్పరు, అధికార పార్టీ అంటుంది, ఆనాడు వైఎస్ఆర్సీపీ అంటుంది. కాబట్టి ఎవరిని సాక్ష్యం చెప్పరు కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పేసి అనుమానాస్పద మృతి కింద తీసేద్దామని ప్రయత్నం చేశారు. అది నేరం కాదా? సాక్ష్యాలను మటుమాయ, ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మటుమాయం చేస్తే ఆ నేరానికి ఏ పాత్ర ఉందో అంత పాత్ర వాళ్ళ మీద ఉంటుంది. రెండోది గూగుల్ టేక్అవుట్ కానీ, లేదంటే కాల్ డేటా రికార్డ్స్ కానీ, లేదంటే టవర్ లొకేషన్ కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా. అవినాష్ రెడ్డి యొక్క, లేకుంటే శివశంకర్ రెడ్డి వాళ్ళ మాట్లాడుకున్న సంఘటనలు కానివ్వండి, లేదంటే ఆయన రెకీ కండక్ట్ చేసిన సంఘటనలు కానివ్వండి, ఆయన పాత్ర రాజకీయ ఆధిపత్యం కోసం ఆయన్ని ఎలా చంపారు అనేది చాలా స్పష్టంగా సిబిఐ చెప్పింది కదా. ప్రతిపక్షాలు చెప్పవసరం లేదు, లేకుంటే వ్యక్తులు చెప్పవసరం లేదు. డైరెక్ట్ సిబిఐ తన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పింది కదా, ఇది రాజకీయ ఆధిపత్యంతో ఒక ప్రేరేపిత కుట్ర కాదు, ఇది కుట్రపూరితమైనటువంటి ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పింది కదా. దాంట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డినో లేకుంటే శివశంకర్ రెడ్డి మీద పార్టీ చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాడు? అసలు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అనే విషయం ఎలా తెలిసింది? తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి మా బాబాయిని చంపారని చెప్పేసి అక్కడ ఇమ్మీడియట్ గా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు? ఎందుకు సాయంత్రం వరకు కూడా జాప్యం ఎందుకు చేశావు? అంటే ఆల్రెడీ మీకు అవగాహన ఉండే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అందుకే మీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కడపలో మీ కంచుకోటలో ప్రజలు ఏం చేశారు? నో, వీళ్ళు హత్యా రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు ఫ్రాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు, అటువంటి హత్యా రాజకీయాలని ఈ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పేసి వాడబట్టారు కదా మిమ్మల్ని. ప్రజలు తిరుగుబాటు చేశారు కదా. కాబట్టి నువ్వు చెప్పినటువంటి రాజకీయ లబ్ధి కోసం నా తాతని చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని
సానుభూతి మాటలు చిలక పలుకులు ఏవైతే పలికావో అవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ప్రజలు గమనించారు. ఇక ప్రజాకోర్టులో ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పాత్ర, ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఓకే. శివశంకర్ రెడ్డి వచ్చిన తర్వాత శివశంకర్ రెడ్డి మీద గురించి సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు సాక్ష్యాలని మేజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యాలు చెప్పమని భయపడిపోయారు. అవును. అలానే జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎస్ మా నాయకుడు వివేకానంద రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో వాళ్ళు వచ్చి బహిరంగంగా చెప్పండి, వాళ్ళని మేము పూర్తి రక్షిస్తామని ఎందుకు అనలేకపోతా ఉన్నారు? ఈ రోజున చాలా స్పష్టంగా దస్తగిరి ఎవరైతే అప్రూవర్ గా ఈ కేసులో మారారో ఆ దస్తగిరి మీద తప్పుడు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, వాళ్ళ భార్యని వేధిస్తారు. అంటే ఇదంతా అధికార పార్టీ యొక్క సహకారంతో వివేకానంద అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని, శివశంకర్ రెడ్డిని రక్షించడానికి చేసే ప్రయత్నంలో భాగమే కదా. కాబట్టి ఇంకోటి సునీతారెడ్డి గారి మీదను, సునీతారెడ్డి గారి భర్త మీద, సిబిఐ వాళ్ళ మీద కృష్ణారెడ్డికి పాపం కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ కంప్లైంట్ మీద పాపం పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో ఛార్జ్షీట్ కూడా వేసేస్తారు. అంటే సిబిఐని బెదిరిస్తారు, వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు బెదిరిస్తారు. సార్ ఇప్పుడు కృష్ణారెడ్డిని సిబిఐ చేసిన తప్పేంటి సార్? అంటే రెగ్యులర్ గా కృష్ణారెడ్డి ఆయన వివేకానంద రెడ్డి పిఏ కాబట్టి కంపల్సరీ పిలుస్తారు, ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు పిలుస్తారు, ఎందుకంటే ఇంత పెద్ద నేరం జరిగింది కాబట్టి. ఆ పిలిచినంత మాత్రాన నన్ను ఊరికే పిలుస్తున్నారని కేసు పెడితే ఎట్లా? ఇప్పుడు ఒకటండి, ఇంత పెద్ద మర్డరు, ఆయన ఒక పలుకుబడి గల వ్యక్తి, మంత్రి చేశాడు, అనేక పదవులు నిర్వహించిన వ్యక్తిని మర్డర్ చేసిన తర్వాత దాన్ని సిబిఐ తీసిన వల్ల సిబిఐ ఆ యొక్క మర్డర్ని ఛేదించడమే సిబిఐ లక్ష్యం. దానికి వేలాది మంది, వందలాది మందిని విచారిస్తుంది. విచారించడం నేరం ఎలా అవుతుంది? విచారించిన తర్వాత నీ పాత్ర కూడా ఉందని అనుమానం కలుగుతుందని భయం నుంచి నువ్వు ఈ తప్పుడు కేసులు పెట్టిస్తున్నావు. ఓకే, రైట్. కాబట్టి కృష్ణారెడ్డి చెప్పి పెట్టిన కంప్లైంట్ అసలు పసలేదు. రాజకీయ ప్రతీకార వాంఛ. ఆల్రెడీ సునీతారెడ్డి గారు చెప్పారు కదా, నాకు నా కుటుంబానికి రక్షణ లేదు, అందుకే ఈ రాష్ట్రంలో వద్దు, ఈ రాష్ట్రంలో మా అన్నయ్య ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఈయన వల్ల ఉపయోగం లేదు, ఈయన వల్ల సాక్ష్యాలు తారుమారైపోతాయి, వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పింది కదా, వేరే రాష్ట్రానికి హైదరాబాద్కి బదిలీ చేశారు కదా పక్క రాష్ట్రానికి. అంటే ఇది అవమానం కదా జగన్మోహన్ రెడ్డికి? ఇంతకన్నా అవమానం ఏమన్నా కావాలా? నీ సొంత చెల్లెల్ని నమ్మట్లా, నీ బాబాయ్ కూతురు నమ్మట్లా, నమ్మకపోవడం కాదు సార్, న్యాయం చేయట్లేదు ఆయన. నమ్మకపోవడం కాదు, అసలు న్యాయం చేయట్లేదు. అంతకుముందు సిబిఐ విచారణ చేపియాలి, లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే న్యాయం జరగట్లేదంటే ఎట్లా చూడాలి? ఒక్కసారి సార్ మళ్ళీ వస్తాను, మాణిక్యరావు గారితో మాట్లాడొస్తాను.